రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వ్యవసాయ మార్కెట్లో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని, పట్టణ శివార్లోని రైస్ మిల్లులను రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దించుకుని వెంటనే లారీలను పంపించాలన్నారు. లారీ కాంట్రాక్టర్లు రైతులకు ఇబ్బందులు లేకుండా లారీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలోని విఘ్నేశ్వర రైస్ మిల్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే లారీలు అన్లోడ్ అవుతలేవు, కిలో ఎక్కువ జోగుతున్న ఉద్దేశంతో రైతుల కంప్లైంట్ మేరకు రైస్ మిల్ను సందర్శించడం జరిగింది. రైస్ మిల్ ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా మేము కిలో ఎక్కువ తీసుకుంటలేమని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏదైతే 43 తీసుకుంటున్నారని కొంతమంది రైతులు చెప్పుట్లో నేను ఈ రైస్ మిల్కి రావడం జరిగింది. వారు కూడా మన కోరుట్ల నియోజకవర్గం మొత్తం రైస్ మిల్ ఓనర్లకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు ఎక్కువ 1 కిలో అడుగుతుండ్రో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రైస్ మిల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఒక తీరు తీసుకొని మళ్ళా ఈ సంవత్సరంలో ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి రైస్ మిల్ ఓనర్లందరూ కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారు గత 2 సంవత్సరాలు ఏ విధంగా అన్లోడ్ చేసుకున్నారో, లారీలను ఏ విధంగా అన్లోడ్ చేసుకున్నారో ఆ విధంగానే అన్లోడ్ చేసుకొని మళ్ళీ లారీలు ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఫ్యాక్స్ సెంటర్